మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరోసారి విజయం సాధించడం ఖాయమని మాలోత్ కవిత అన్నారు. ఎంపీ ఎన్నికల్లో పోలైన ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పడ్డాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రజల నుంచి బీఆర్ఎస్ కు మంచి స్పందన ఉందని ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీకి పట్టం కట్టనున్నాయని స్పష్టం చేశారు. నిన్న కౌంటింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేసిన వారందరికీ కవిత కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఈ నెల రోజులు ఎప్పటికప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఎక్కడైతే క్షేత్ర స్థాయిలో సమాచారం చేయలేని వారికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వం చేసిన పనులు కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు కావచ్చు, ప్రజల మీద ప్రజలున్న వాళ్ళ వ్యతిరేకత కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసేందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. మరొకసారి పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా నన్ను దీవించి పెద్ద స్థాయిలో అందరూ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్లమెంట్ ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత అంతకంటే ముందు మా అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కావడం, ఆమెకు ఈ పార్లమెంట్లో అందరితో సత్సంబంధాలు ఉండడం, తను ఒక రకంగా నేను అనుకుంటా రాష్ట్రంలోనే చాలా ఉత్సాహంగా అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది, కలుసుకోగలిగింది. ఆ రోజు నుంచి నామినేషన్ కూడా ఎవరిని పిలవకుండా పెద్ద ఎత్తున వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొన్న ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయినా, శాసనసభ్యులు ఓడిపోయినా చాలా ఉత్సాహంగా మా అందరి తరఫున మాకొక కొట్లాడే గొంతుక కావాలి, మాకు ప్రతినిధి కావాలి, అది కవితే అన్నట్టు నామినేషన్ విజయవంతం చేసిండ్రు. మొన్న శాసనసభ ఎన్నికలలో ఏ శ్రేణులైతే ఓట్లేసాయో ఆ శ్రేణులు ఈసారి దూరమైనాయి అనేది చాలా స్పష్టంగా కనిపించింది. యువత గాని, కోయ సామాజిక వర్గం గాని, ఇతర ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమైనవి. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు 13